హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శనగపప్పుతో ఈజీగా కరకరలాడే స్నాక్స్ అయితే చేసుకుందామండి. ఓకేనా. నేను ఇలా జంతికలు అయితే ఇలా చేశాను. మీ ఇంట్లో కూడా ఇలానే ఇలా చేసి పెట్టండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మనము స్నాక్స్గా కూడా పిల్లలకు బాక్స్లో ఇవ్వచ్చండి. ముందుగా శనగపప్పునైతే తీసుకున్నాను. బాగా ఎండిన శనగపప్పు అండి. బాగా ఆరబెట్టుకోవాలి. 3 గ్లాసులు కొలతతో తీసుకోవాలి శనగపప్పుని. మన ఇంట్లో ఎప్పటికీ శనగపిండి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా పప్పులతో మనము జంతికలు అయితే చేసుకుందాము. 3 గ్లాసులు శనగపప్పుకి 1 గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ అయితే 9 టీ గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కున్నాక వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని మొత్తం చల్లారనియాలి. విజిల్స్ పోయినాక మనము మూత అయితే తీయాలి. మూత తీసి ఇంకా పప్పు అయితే మనకు చూడండి చల్లారింది, ఉడికింది కదా. ఇలా బాగా చల్లారినాక మిక్సీ జార్ తీసుకొని ఇంకా మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని మెత్తటి పిండిలా పట్టుకుందాము. చూడండి నేను చూపెట్టిన విధంగానైతే మీరు కూడా పట్టుకోండి. మిక్సీలో మనకు మిల్లుకి వెళ్ళి పిండిని ఆడించే అంత టైం ఉండదు కదా, అంటే పిండి పట్టించుకునే అంత టైం ఉండదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఇందులో కాస్తంత జీలకర్ర వేసి నేనైతే మిక్సీకి అయితే పట్టాను. మెత్తటి పేస్ట్లా పట్టుకొని ఇంకా ఇది 3 గ్లాసులు శనగపప్పుకి 1 గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున 12 గ్లాసులు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. 3 గ్లాసులు శనగపిండి అండి. పక్కా కొలతలండి. ఓకేనా. ఇలా బియ్యం పిండి తీసుకొని ఇందులో ఇంకా మనకు గిన్నె వెడల్పాటిది ఉండాలని కొంచెం చిన్నదైతే ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను పిండిని. ఇందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. కొంచెం పిల్లలు స్నాక్స్ తినేటప్పుడు జీలకర్ర ఎక్కువ ఉందని జీలకర్ర అంటున్నా వామ అండి, సారీ వామ కొంచెం కాస్తంత ఎక్కువనే వేసుకున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్ ఓమ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు, ఓమ, రుచికి సరిపడి ఉప్పు, రుచికి సరిపడి కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ పొడిలండి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను చూపెట్టిన విధంగానైతే కలపండి. పిండి ఎంత బాగా కలిపితే మనకు మురుకులు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి. మురుకులే కాదండి, ప్రతి ఈవినింగ్ స్నాక్స్ అయినా ప్రతి పిండి వంటలు కరకరలాడుతూ రావాలండి. ఇలా చేయండి. ఓకేనా. జంతికలు స్వీట్ షాప్లో దొరికే కారపూస అయినా అంటారండి, చక్రాలు. ఇలా మనము మిక్సీ పట్టి కొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. బియ్యం పిండిలో బాగా కలిసేలా కలుపుకొని మనము ఉడికించంగా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా వాటర్ ఇందులో పోసుకొని బాగా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా మిగిలిన పిండిని కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి నేను చూపెట్టిన విధంగానైతే బాగా ప్రెస్ చేయాలి. పిండిని ప్రెస్ చేస్తేనే మనకు పిండి అనేది మెదుగుతుంది. ఇలా మెదగడం వల్ల మురుకులు కూడా చాలా ఇరగకుండా, మనం మురుకులు స్నాక్స్ వేస్తుంటే ఇరగకుండా వస్తాయండి. నాకు అలవాట్లో మురుకులు అనే వస్తుంది, ఏమనుకోకండి. ఓకేనా. స్నాక్స్ చిన్న చెకోడీలు, స్వీట్ షాప్స్ చెకోడీలు. ఓకే. ఇలా పిండిని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని ఇంకా పక్కకైతే పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ముందుగా మనమైతే స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే కాగబెట్టుకోవాలండి. నూనె బాగా కాగాక డీప్ ఫ్రైకి సరిపడు నూనెని అయితే బాగా కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకొని చూడండి జంతికలు చేసే గొట్టాలు ఉన్నాయి కదా, ఆ గొట్టాలలో నేను స్టార్ ఆకారంలో ఉన్న జంతికల బిళ్ళను అయితే తీసుకొని ఆ బిళ్ళను ఇందులో పావులకైతే ముందుగా నూనె అప్లై చేసుకొని
పావులకు మొత్తానికి ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు పిండి అనేది బాగా ఈజీగా వస్తుంది. బాగా ప్రెస్ చేయకుండా ఈజీగా వస్తుంది అన్నట్టు. ఇలా వేసుకొని ఇంకా నేనైతే మామూలుగా ట్రయల్ కోసం అయితే ఇలా మామూలుగా చిన్న జంతికల పావునైతే వేసాను. అలా కాకుండా మళ్ళీ మధ్యలో చేంజ్ అయితే చేసుకొని స్టార్ స్నాక్స్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకున్నాకనే మనము ఈ స్నాక్స్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఒక్కసారి అయితే జంతికలను అయితే వేసాను. జంతికలు వేసాక నెక్స్ట్ టైం అయితే ఇంకా స్టార్ బిళ్ళ మార్చుకొని ఇంకా స్టార్ స్నాక్స్ అయితే చేస్తున్నాను. చూడండి, చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా నేను చూపెట్టిన విధంగా ఇలా ఒత్తుకొని డైరెక్ట్ ఆయిల్ వేసుకోవడమే. చూడండి, ఇంకా వీటిని ఇప్పుడే కదిలించొద్దండి. మనకు ఇలా మొత్తము ఆయిల్లో నుండి మనకు స్నాక్స్ కనిపించినప్పుడే మనము రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఇలా మనము గంటెతో ప్రెస్ చేస్తే మనకు ఒక్కొక్కటిగా స్నాక్స్ రౌండ్గా వచ్చేస్తాయి. ఇంకా వీటిని ఇంకా బాగా కాలినాకనే ఇంకా తీసుకొని ఒక జల్లెడి గిన్నెలో వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా స్నాక్స్ అయితే ఇలా వస్తాయండి. మిగిలినవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే మూత పైన ఒత్తుకొని ఇందులో ఆయిల్ వేసుకోవడమే అండి. నేను ఫస్ట్లో ఆయిల్లో వేయడం చూపించలేదు, ఇప్పుడు తప్పకుండా చూడండి. అందుకనే వీడియో మొత్తం చూస్తేనే మీకు నాకు అయినా ఎవరికైనా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగిలిన స్నాక్స్ మొత్తం అలానే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.